హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్స్. ఇంకా సండే ప్లస్ ఫాదర్స్ డే రెండు కలిసి వచ్చినాయి కదా. ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇంకా మీ ఫాదర్స్కి మీరు ఏమేమి తీసుకొచ్చారో కమెంట్ సెక్షన్లో రాయండి. మా అబ్బాయి కూడా నాకు ఫాదర్స్ డే సందర్భంగా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఆ గిఫ్ట్ ఎప్పుడో కొన్నాడు కానీ నాకు సస్పెన్స్ పెట్టేసి ఈరోజు నా చేతిలో పెట్టాడు. మస్త్ ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా చూపిస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఫస్టే లైక్ కొట్టేయండి. ఎందుకంటే మీరు కూడా మీ ఫాదర్స్కి ఏమన్నా ఇవ్వడానికి గిఫ్ట్ నేను అరేంజ్ చేస్తాను. కానీ ఈ వీడియోకి 3000 లైక్లు దాటిన తర్వాత ఒక ఐటమ్ మన సబ్స్క్రైబర్కి సెలెక్ట్ చేసి ఇస్తాను. అది వాళ్ళ ఫాదర్స్ డే సందర్భంగా నా తరఫున వాళ్ళకి గిఫ్ట్ అనుకొని చెప్పొచ్చు. 3000 లైక్స్ దాటాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టేయండి. ఇంకా అయితే ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, నోటిఫికేషన్లు అవి. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. నా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే ఫ్రెండ్స్. మా అబ్బాయి నా కోసం టైవాన్లో తీసుకున్న ఫాదర్స్ డే గిఫ్ట్. యాక్చువల్గా ఏంటంటే టైవాన్లో అన్ని షోరూమ్స్, అంటే ఇప్పుడు కార్ షోరూమ్స్ అన్నీ ఒక స్ట్రీట్లో, బైక్ షోరూమ్స్ ఒక స్ట్రీట్లో, ఇంకా వాచ్ షోరూమ్స్ అన్నీ ఒక స్ట్రీట్లో ఇట్లా ఉన్నాయి. అయితే మేము టిసాట్ తీసుకున్నాం కదా, అదే స్ట్రీట్లో ఒమేగా, రోలెక్స్, బ్రీట్లింగ్, సీకో అన్ని వాచ్ షోరూమ్స్ 1 by 1 లైన్గా ఇట్లా ఒక 15 షాపులు ఉన్నాయి. అన్నీ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకా అట్లనే మనం తీసుకోకపోయినా కానీ చూడొచ్చు కదా అన్నట్టు నేను ఒక్కొక్క షాప్లో వెళ్ళి చూశాను షోరూమ్స్లో. అసలు అల్టిమేట్ సీకోలో అసలు గ్రాండ్ సీకో వాచెస్ అయితే మస్తున్నాయి. 25-75 lakhs వరకు కూడా కాస్ట్ ఉన్నాయి. అది ఎవరు కొంటారో ఏమో నాకు అర్థం కాలేదు. అయితే ఇది నేను బయటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు వద్దు నెక్స్ట్ ట్రిప్లో చూద్దామని నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి ఫాదర్స్ డే రోజు ఇద్దామన్నట్టు ఇది తీసుకున్నాడు. నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తున్నాడు ఫాదర్స్ డే గిఫ్ట్. ఈరోజే ఫాదర్స్ డే రోజే ఓపెన్ చేయాలని చెప్పి ఇచ్చాడు. అయితే ఇంకా నేను ఓపెన్ చేసి షాక్ అయిపోయినా. నాకు అసలు యాక్చువల్గా వాచెస్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. నేను సీకో వాచ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కదా, జపనీస్ బ్రాండ్, కొంచెం అంటే రీజనబుల్ ప్రైస్లో బాగుంటాయి క్వాలిటీ. కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ ఎప్పుడు యూజువల్లీ నేను ఇక్కడ చూస్తాను కదా, మన దగ్గర తీసుకున్న మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చేతికి చూస్తే కూడా ఎందుకో నాకు మరి అంత ఫినిషింగ్ అనిపించదు. కొన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను కెమెరాస్ అవి నేను ముందు కొనేటప్పుడు ఒకసారి ఒక 20 years బ్యాక్ నికాన్ కెమెరా చూశాను. 2 different వేరియంట్స్. ఒకటి వచ్చేసి మేడ్ ఇన్ వియత్నాం ఉండింది, ఇంకో షాప్లో మేడ్ ఇన్ జపాన్ ఉండింది. అయితే సేమ్ మోడల్, సేమ్ కెమెరా, నికాన్ కెమెరా. మేడ్ ఇన్ వియత్నాంకి, మేడ్ ఇన్ జపాన్కి బాడీ చేతిలో పట్టుకుంటేనే ఎంతో డిఫరెన్స్ ఉంది. మరి మోడల్ సేమ్, కెమెరా సేమ్. ఒక కంట్రీలో ఒక క్వాలిటీ ఉంది, ఒక కంట్రీలో ఒక క్వాలిటీ ఉంది. ఇంకా అంతే ప్రోడక్ట్స్ ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంది. అది మేడ్ ఇన్ జపాన్ది చాలా కాస్ట్లీ ఉంది, చాలా ఫినిషింగ్ ఉంది, వెయిట్ ఎక్కువ ఉంది, ఇంకా క్వాలిటీ కూడా చాలా తేడా ఉంది. మళ్ళీ మోడల్ ఇంకా డిజైన్ అంతా అదే సేమ్ నికాన్ కెమెరా. అట్లా కంట్రీకి కూడా మీకు క్వాలిటీలో తేడా ఉంటుంది. ఇక్కడ టైవాన్లో చాలా బాగున్నాయి అన్ని ప్రోడక్ట్స్. ఫినిషింగ్ మీరు చూస్తున్నారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్ది, అది క్వాలిటీ మొత్తం ఎస్ఎస్లోనే చేస్తుంది. ఇది వచ్చేసి సీకో 5 స్పోర్ట్స్. ఇది డైవర్స్ ఆటోమేటిక్ వాచ్. ఇది మీకు 41 hour పవర్ రిజర్వ్ ఉంటుంది. కొంచెం పవర్ రిజర్వ్ తక్కువనే, 41 hours ఉంటుంది. అంటే ఇంకా మీరు ఎక్స్పెన్సివ్ మోడల్స్ ఇంకా కొన్ని ఉంటాయి క్రోనోగ్రాఫ్ తోటి, అవి కాస్ట్లీ ఉంటాయి. బెజిల్ చూడొచ్చు, కంప్లీట్ ఇది యాక్చువల్ 2 tone కలర్ ఉంది. ఒక యాంగిల్లో బ్లాక్ లాగా కనపడుతుంది, ఒక యాంగిల్లో గ్రీన్ లాగా, కానీ కలర్ మస్తుంది. ఇది యాక్చువల్గా సైడ్ ఫినిషింగ్ అది చూడొచ్చు. నేను చెప్పాను కదా ఇదే ఫినిషింగ్. ఇది కంట్రీకి మ్యానుఫ్యాక్చరింగ్లో తేడా ఉంటుంది. అంటే కొన్ని కంట్రీస్ ఎందుకో మరి రఫ్ ఫినిషింగ్ ఉంటాయి, అంటే ఫైన్ డీటెయిల్స్ ఎక్కడనో దెబ్బతింటాయి. ఇప్పుడు సీకో బ్రాండింగ్ ఉంది కదా, అక్కడ కటింగ్లో తేడా ఉంటుంది. కొంచెం స్లైట్ మీరు మ్యాగ్నిఫై చేసి చూస్తే మీకు బర్ లాంటిది అట్లా కనపడుతుంది. జపాన్, టైవాన్, యూఎస్ఏ, జర్మనీ అక్కడ తీసుకుంటే మీకు ఫినిషింగ్ చాలా క్వాలిటీ ఉంటుంది. అంటే మీకు ఒక్క చిన్న తేడా వచ్చినా వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో, అది కావచ్చు మెయిన్ డిఫరెన్స్. అందుకే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ కంట్రీస్లో. కొన్ని వేరే కంట్రీస్లో తక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే కాస్ట్ దగ్గర. ఇక్కడ మీరు చూడొచ్చు దాని ఫినిషింగ్. ఇది ఏంటంటే మీకు 3-fold క్లాంప్ లాక్. ఇది అంటే పుష్ బటన్ రిలీజ్ ఉంటుంది. రెగ్యులర్ సీకో వాచెస్కి అన్నిటికీ ఇట్లానే ఉంటుంది. ఇది సీ త్రూ బ్యాక్. ఇది బ్యాక్లోంచి మీకు మెకానిజం అంతా ఆటోమేటిక్ వైండింగ్ మెకానిజం అదంతా. ఇందులో హ్యాండ్ వైండింగ్ కూడా ఉంది, అంటే మీరు జస్ట్ దాన్ని క్రౌన్ని రొటేట్ చేసి కూడా వైండ్ చేసి యూస్ చేయొచ్చు. ఆ బెజిల్ ప్యాటర్న్ డిజైన్ అది కూడా చూడొచ్చు. బెజిల్ పైన మీకు సెకండ్స్ మార్కింగ్ ఉండేసి, అది డైవర్స్ వాచ్ కదా, మీ ఆక్సిజన్ సిలిండర్ అంటే డైవింగ్కి చేసినప్పుడు ఎంతసేపు ఉంటుంది అనేది మీరు ఆ బెజిల్ తిప్పి సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ డేట్, దాని హ్యాండ్స్ అవి కూడా చూడొచ్చు. సెకండ్స్ మూమెంట్ అది కూడా చాలా బాగుంది. ఇందులో ఏంటంటే మీకు చాలా పాపులర్ క్యాలిబర్ 4R36 సీకో జపాన్ మూమెంట్ ఉంది. ఇంకా దాని డైల్ ఫినిషింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 42 mm అంటే 42.5 mm ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా రౌండ్ డైల్ ఉండేసి 13.4 mm అట్లా థిక్నెస్ ఉండేసి ఫినిషింగ్ చూడొచ్చు. నేను చెప్పాను కదా ఇట్లా క్లోజప్లో మీకు దాని ఫైన్ ఫినిషింగ్, దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ బయటపడుతుంది. అంటే మీరు వేరే ఎవరి దగ్గర వాచెస్ చూస్తే ఇట్లా
ఇట్లా చూడాలి మ్యాగ్నిఫై చేసి చూస్తే మీకు తెలుస్తుంది అది అంటే దాని ఫినిషింగ్. ఇది 13.4 mm ఉండేసి కొంచెం హెవీ సైడ్ ఇది 170 grams అట్లా వెయిట్ ఉంటుంది. కొంచెం మాచో లుక్స్ ఉంటాయి. ఇది HMSDD దీని మొత్తం అంటే మూమెంట్ అంటే అవర్, మినిట్, సెకండ్, డే, డేట్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్, స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, మొత్తం ఫుల్ గ్లాస్ ఫినిష్, హైలీ పాలిష్డ్ ఉండేసి మీ లస్చర్ అది కూడా చూడొచ్చు. ఇంకా క్రౌన్లోనే మీరు లాగితే డే, డేట్ అవి సెట్ చేయొచ్చు. ఇంకా లాగితే మీరు టైం కూడా సెట్ చేయొచ్చు. సింపుల్గా సీకో 5 ఆటోమేటిక్ అని రాసేసి కలర్ ఎలా అనిపించింది మీరు చెప్పండి. ఇందులో చాలా కలర్స్ ఉండేనట, అంటే నేను కూడా చూశాను కానీ ఆల్మోస్ట్ అంటే బ్లూస్ ఇంకా రెడ్స్ ఉన్నాయి, ఇంకా బ్లాక్ కంప్లీట్ బ్లాక్ ఉంది, 2 షేడెడ్ కలర్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. దాని ఫినిషింగ్ చూస్తున్నారు కదా సెకండ్స్ నీడిల్. ఇంకా దాంట్లో మీకు నైట్ గ్లో రేడియం కూడా ఉంది. మీరు ఆ ఇండిసెస్లో చూడొచ్చు నైట్ గ్రీన్ కలర్లో గ్లో అవుతుంది. తర్వాత మీకు అది కూడా చూపించేస్తాను. ఇంకా దాని ఫినిషింగ్ లుక్స్ అయితే చాలా రిచ్ ఉన్నాయి. నేను చేతికి పెట్టినా కానీ మస్తు, నా చేతికి ఇట్లాంటి వాచెస్ బాగానే సెట్ అవుతాయి. ఇంకా ఇది బ్రష్డ్ మెటల్ ఫినిష్ ఉండేసి ఇక్కడ సీకో బ్రాండింగ్ ఉండేసి దీని క్లాంప్ ఇది మెకానిజం కూడా బాగుంటుంది. కొన్ని అంటే అటోటి ఇటోటి ఒక చిన్న పీస్ నేను తీసేయాల్సి వస్తుంది నా చేతికి ఫిట్ అవ్వాలంటే, ఎందుకంటే అది యాక్చువల్గా డైరెక్ట్ డిఫాల్ట్ కొంచెం పెద్ద సైజు ఉంటుంది. అది నాకు జస్ట్ అటో పీస్ ఇటో పీస్ నేనే తీసుకుంటా, ఎందుకంటే మళ్ళీ బయట వాచ్ మేకర్ దగ్గర తీసుకెళ్తే ఇవాళ రేపు నేను చూశాను అది సుత్తె పెట్టి కొట్టి తీస్తారు, టక 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 అని స్క్రాచెస్ కూడా పడతాయి. అందుకే ఇంకా నా దగ్గర టూల్ ఉంది అది తీసేది, స్క్రూ టైప్ మెకానిజం, అది పెట్టి స్క్రూ టైట్ చేస్తే మీకు ఆ పీస్ బయటికి వచ్చేస్తుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది సీకో 5 ఆటోమేటిక్ వాచ్, దాని ఫినిషింగ్ అది మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా నాకైతే కలర్ మస్తు అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను ఇందులో గ్రాండ్ సీకో వాచెస్ చూశాను కదా, ఫ్యూచర్లో ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం నేను గ్రాండ్ సీకో ఇంకా రోలెక్స్, ఒమేగా ఇలాంటివి ట్రై చేయాలని నా కోరిక. ఇక్కడ చూడొచ్చు కింద మీరు 4R36 అని రాసి ఉంటుంది. అది చాలా అక్యురేట్ ఉంటుంది. ఇక్కడ సెకండ్స్ మార్కింగ్, బెజల్స్ పైన ఫినిషింగ్, అది బెజల్ మాత్రం మెటల్దే, మధ్యలో గ్లాస్ మాత్రం ఇది హార్డ్ లెక్స్ గ్లాస్ అంటారు. అంటే ఇది హార్డ్ లెక్స్ గ్లాస్ అంటే ఇది కూడా బాగానే ఉంటుంది మీకు క్లారిటీ గ్లాస్ది. ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం దాని లుక్స్ అవి. ఇంకా నేను బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఇందులో దాని బ్యాలెన్స్ వీల్ అది కూడా చూడొచ్చు, 24 జివెల్స్ తోటి వస్తుంది ఇది. ఇంకా మీకు 4R36 సీకో టైమ్ కార్పొరేషన్ అని అక్కడ దాని ఆటోమేటిక్ వైండింగ్ మెకానిజం ఉంది కదా, దానిపైన మీరు చూడొచ్చు డీటెయిల్గా. ఇంకా ఇటు ఒక జివెల్ కూడా కనపడుతుంది, బ్యాలెన్స్ వీల్ కూడా చూడొచ్చు. ఎక్సలెంట్ ఉంటుంది ఇది, చేతికి పెట్టినా కానీ మంచి రిచ్ లుక్ ఉంటుంది. అయితే ఇది నా స్పెషల్ ఫాదర్స్ డే గిఫ్ట్ మా అబ్బాయి ఇచ్చింది. నాకైతే ఫుల్ సాటిస్ఫై అయింది. నా దగ్గర కలెక్షన్ అంటే సీకో వాచెస్ నా దగ్గర ఇంకా కూడా చాలా ఉన్నాయి. అది నాన్ మ్యాగ్నెటిక్ అని కూడా అక్కడ లోగో ఉంది పైన మీరు చూడొచ్చు. అంటే మీరు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా దగ్గరికి తీసుకెళ్ళినా కానీ మీకు టైంలో వేరియేషన్ అది ఏముండదు, బాగానే ఉంటుంది. అక్యురసీ కూడా బాగానే ఉంటుంది ఈ వాచెస్ది. జపనీస్ వాచెస్ ప్రిసైజ్ ఉండేసి చాలా అక్యురేట్ మూమెంట్స్ ఉంటాయి. ఇంకా యాక్చువల్గా జపనీస్, జర్మన్ ఇంకా స్విస్ ఇవే వాచెస్ చాలా పాపులర్ వరల్డ్ వైడ్. ఈ వాచెస్ అంటేనే ఇంకా ఆటోమేటిక్ ఇవే తీసుకోవాలి. ఇవాళ రేపు స్మార్ట్ వాచెస్ అంటే చాలా కామన్ అయిపోయినాయి. అందులో కాస్ట్లీ ఏదో బడ్జెట్ ఏదో కూడా తెలియట్లేదు. అందుకే కొంచెం ప్రీమియం ఇలాంటి ఆటోమేటిక్ మెకానికల్ వాచెస్ యూజ్ చేయడమే బెటర్. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఫాదర్స్ డే అకేషన్ రోజు మా విమల్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ సీకో 5 ఆటోమేటిక్ వాచ్? నాకైతే మస్తు నచ్చింది. ఇంకా ఈ రోజు నుంచి డైలీ యూజ్ చేస్తా. ఇంకా నా వాచ్ కలెక్షన్లో ఒక కొత్త వాచ్ వచ్చేసింది. అయితే నేను చెప్పాను కదా ఈ వీడియోకి కూడా 3000 లైక్స్ దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్లోంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఒక గిఫ్ట్ ఇస్తాను. అది ఫాదర్స్ డే గిఫ్ట్ అనుకొని మీరు మీ ఫాదర్స్కి ఇచ్చుకోవచ్చు. నాయిస్ బ్రాండ్లో నాయిస్ కలర్ ఫిట్ విజన్ 3 బ్లూటూత్ కాలింగ్ ఇంకా అమోలెడ్ డిస్ప్లే తోటి ఉన్న స్మార్ట్ వాచ్ ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టేయండి. అయితే వీడియోని షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. 3000 లైక్స్ దాటిన తర్వాత ఇచ్చేస్తాను మంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ కలుస్తా. బాయ్.